మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ షార్ట్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుని 10 మందికి షేర్ చేద్దాం. అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు కదండి. అంటే అతిథులు ఆచార్యుల రూపంలో భగవంతుడు మన ఇంటికి వస్తాడు అని. అందుకే వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇవ్వాలి. అతిథులు అంటే వీరిద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. సాయిబాబాకు చాలామంది భక్తులు ఉన్నారు. దాంట్లో నానా సాహెబ్ చందోర్కర్ కూడా ఒక భక్తుడు. ఆయన ఉన్నత పదవిలో ఉన్నవాడు. ఆయన ఆచార వ్యవహారాల్లో చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఆయన మన పురాణాల్లో చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా అతిథి పూజ చేసి అతిథులకు భోజనం పెట్టిన తర్వాతే ఆయన తినేవాడు. తన ఉద్యోగరీత్యా ఆయనకి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితులలో అక్కడ ఆయనకు ఎవరు కూడా అతిథులు దొరికేవారు కాదు. కానీ ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యి అతిథుల పూజ తప్పకుండా చేయాలి అని ఈ శాస్త్రాల్లో ఎందుకు రాశారో నాకైతే అర్థం కావట్లేదు అని చాలా డిసప్పాయింట్ అయ్యాడు. తర్వాత ఆ విషయాన్ని సాయిబాబా దగ్గరికి వెళ్ళి తన యొక్క సందేహ నివృత్తి చేసుకున్నారు. అప్పుడు సాయిబాబా, నానా, శాస్త్రాల్లో చెప్పినవన్నీ కరెక్టే కానీ నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అంతే, అతిథులు అంటే నీ దృష్టిలో బ్రాహ్మలు వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి భోజనం పెట్టడం అది మాత్రమే కాదు. నువ్వు రోజు అతిథి పూజ చేసి కొంత ఆహారాన్ని బయట పెట్టినట్లయితే అతిథులు చాలామంది వస్తారు. అతిథులు కుక్కలు, చీమలు, పక్షులు వాటి రూపంలో వస్తారు. కాబట్టి నీకు ఎక్కువ సంఖ్యలో అతిథులు వచ్చినట్టు లెక్క. నీకు వారు అతిథులుగా తోచరు. వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉంటాడు. కనుక నువ్వు చాలా పుణ్యం పొందుతావని చెప్పి బాబాగారు చెప్పడం జరిగింది. ప్రతి జీవి కూడా అతిథే అన్న భావాన్ని సాయిబాబా భక్తుల్లో కలిగించారు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.